హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి మరొక ఎదురు దెబ్బ. కీలక నేత అరెస్ట్. తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీ నేతల కేసుల విచారణ వేగంగా పెరిగింది. వైసీపీ అధికారుల్లో ఉన్న సమయంలో నమోదైన కేసుల్లో ఇప్పుడు నాడు కీలకంగా వ్యవహరించిన నేతలను విచారిస్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నేడు జోగి రమేష్ విచారణకు హాజరవుతున్నారు. వంశీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు, లిస్టులో ఉన్నదెవరు? వైసీపీ ముఖ్య నేతలకు కేసులు ఉచ్చు బిగిస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి దిగిన కేసులో పోలీసులు జోగి రమేష్కు పోలీసులు నిన్నే నోటీసులు ఇచ్చారు. నిన్న సాయంత్రమే ఆయన విచారణకు హాజరు కావాల్సినప్పటికీ కుమారుడు రాజీవ్ అరెస్ట్ కావడంతో ఈ రోజు విచారణకు హాజరవుతానని తెలిపారు. విచారణకు వచ్చేటప్పుడు 2022లో వినియోగించిన మొబైల్ ఫోన్ను తీసుకురావాలని పోలీసులు కోరారు. వరుస విచారణలు జోగి రమేష్ అన్ని వివరాలతో నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడంతో ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణకు రానుంది. వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను అరెస్టు చేశారు. అటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన పలు కేసులు ఉన్నాయి. కొన్నిటిలో నాని కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇతర నేతలపై కేసుల్లోనూ విచారణ ముమ్మరం అయింది. అరెస్టు ఖాయమంటూ అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, గన్ల శాఖల్లో కీలకంగా వ్యవహరించిన అధికారుల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుంది. ఇప్పుడు వరుసగా కేసులతో కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అటు టిడ్కో ఇళ్ల పాటు జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాలపైన విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఈ వరుస విచారణతో వైసీపీ ముఖ్య నేతల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. ఈ రోజు కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్య నేతల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.